అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో మహిళలతో కలిసి ట్రావెల్స్ బంగ్లా నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తామని మహానాడులో హామీ ఇచ్చిన నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు అలాగే కూటమి నేత పవన్ కళ్యాణ్ కు మహిళలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా చల్ల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మహిళలకు రాజకీయ, సామాజిక గుర్తింపు కల్పించడంలో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించిందన్నారు. మహిళలకు పురుషులతో సమానంగా ఆస్తి హక్కులు కల్పించిన ఘనత నందమూరి తారక రామారావుదేనని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి స్వాగతం పడుతూ ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టినందుకు మీకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. సోదరులారా, మీరు అందరూ బాగా చేయాలా, సోదర పిల్లలందరూ ఒకసారి ఆలోచన చేయాలా. గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు మహిళల కోసం పడిన తప్పక ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తారంటే మీరందరూ కూడా ఆలోచన చేయాలా. ఆ రోజే ఎన్టీ రామారావు గారు మహిళలు ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, ఎక్కడైనా మహిళలే మొదటి పౌరులుగా భావించి ఆ రోజే మనకు మహిళలకు సమాన ఆస్తికి కల్పించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు అని చెప్పి మహిళా సోదరులందరూ ఆలోచన చేయాలా. అటువంటి కార్యక్రమాలన్నీ ఆ రోజే మహిళలకు చేపట్టిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తారా. అదేవిధంగా ఆ రోజు మహిళలందరూ కూడా చదువుల మంచి విజ్ఞానవంతులు కావాలా. ఈ రాష్ట్రంలో మహిళలు విజ్ఞానవంతులు అయితే కుటుంబాలు బాగుపడతాయని చెప్పి ఆ రోజే మహిళా యూనివర్సిటీ ఓపెన్ చేసిన ఘనత మన నందమూరి తారక రామారావు గారికి తెలియజేస్తున్నా. అందులో భాగంగానే మన ముఖ్యమంత్రి గారు, మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్టీ రామారావు గారి ఆశయాలను అమలు చేసుకుంటూ ఈ రోజు ఈ రాష్ట్రంలో ఏ కార్యక్రమాలైనా కూడా మహిళల ద్వారానే చేపట్టే కార్యక్రమం చేపడుతున్నారు. మీకు అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో ప్రతి కార్యక్రమం కూడా ఈ రోజు మహిళా మహిళలు ముందుకు తీసుకెళ్తున్నారు. గత 20-30 సంవత్సరాల ముందు ఈ రాష్ట్రంలో మహిళల కోసం డాక్రా సంఘాలు పెడితే ఆ రోజు చాలా మంది ఉద్యోగం చేశారు. అది ఈ రోజు రాష్ట్రంలో కాదు, దేశంలోనే ఆదర్శనీయంగా నిలిచిందంటే అదే చంద్రబాబు నాయుడు గతంతో అని చెప్పి ఈ రోజు మీకు తెలియజేస్తారా. ఒక కార్యక్రమం కాదు, ఎన్నో కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో మహిళలకు అమలు చేస్తున్నాయి. ప్రతి ఒక్కటి కూడా మహిళా సోదరుల చేతిలోనే ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు ఆలోచనగా తీసుకుని ఈ రోజు 10 కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు. మీరు అందరూ బాగా ఆలోచన చేయాలి. ఈ రోజు మహిళా శక్తి ప్రతి ఒక్కరు కూడా మహిళలకు ఫ్రీ బస్సు ఈ దేశంలో మొట్టమొదటిసారిగా కనిపెట్టి మహిళా సోదరులకు ఎక్కడికెళ్ళా ఫ్రీ బస్సు సౌకర్యం కానీ, పట్టా బుక్కులు కానీ, పట్టా పేపర్లు కానీ, డాక్రా సంఘాలు కానీ, అదేవిధంగా రేషన్ షాపులు కానీ ప్రతి కార్యక్రమం కూడా ఈ రోజు మహిళా సోదరుల చేతులనే